నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైవ్. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిలతో వైసీపీకి వచ్చే నష్టమేమీ ఉండదని కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి కుట్రలు చాలా ఉంటాయని, భవిష్యత్తు లేని కాంగ్రెస్ పార్టీని తాము పట్టించుకోమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారు కనుక ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈ రోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను, ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ, ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సిపిఐ నేత నారాయణ. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందంటూ కామెంట్ చేశారు. లౌకిక రాజ్యానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు. మత కల్లోలాలు సృష్టించడమే వారి లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఒక ప్రమాదకర ద్వారా చేసి పెడతారు. మతాలకి రాజకీయ సంబంధం ఉండకూడదు, కానీ మతాన్ని రాజకీయాన్ని జోడించి అయోధ్య జరిగేటువంటి 22 తారీఖు జరిగేటువంటి రామాలయ ప్రారంభోత్సవానికి ఒక రాజకీయ ఈవెంట్గా చూస్తారు. దాన్ని ఒక రిలీజియస్ ఈవెంట్ అయితే మాకేం అభ్యంతరం లేదు. ఒక సెక్యులర్ స్టేట్కి ప్రధానమంత్రిగా ఉన్నవాడు, ఒక సెక్యులర్ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రత్యక్షంగా దానికి పాల్గొన్నట్లయితే ఇది మత కల్లోలు సృష్టించేందుకు ఉపయోగపడేటువంటి దాతకోటి కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అలాంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ఎన్నికలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకో ఉండాలి. ఈ దేశాన్ని ఎట్లా కాపాడుతాం, ఏ విధంగా ఉండాలా అని చెప్పేసి. అందుకని సెక్యులరిజానికి ప్రమాదం వచ్చింది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది. అంటే బీజేపీ నియంతృత్వానికే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉండకపోతే వాళ్ళపైన 17A ప్రకటన ప్రయోగించేందుకు సిద్ధంగా పెట్టుకున్నారు దాన్ని. వెనుకబడిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు వైసీపీ నేత కేకే రాజు. సీఎం జగన్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ కామెంట్ చేశారు. ప్రతిపక్షం మాత్రం పేదలకు అందించే సంక్షేమ పథకాలను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తోందంటూ ఫైర్ అయ్యారు. నుంచి మండల స్థాయి వరకు, మండలాల నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా 50% పైగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదించి ఈరోజు ఆయన ఒక సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన ఈ వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా దుర్మార్గంగా రాజకీయ ప్రాధాన్యత కోసం, వారి రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని వెనుకబడిన వర్గాల వారి కోసం, వారికి అందించే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి ఫలాలు కానీ ఏదో విధంగా అడ్డుకోవాలి. న్యాయ వ్యవస్థల్లో ఉన్న లొసుగులను కూడా ఆసరాగా చేసుకుని ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని కూడా, సంక్షేమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెనుకబడిన వర్గాల్లో ఉన్న రాజ్యాధికారాన్ని పొందుతున్న జిల్లా గ్రామీణ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నందుకు మంత్రులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల వారికి జరిగిన మంచి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే మంచిని 10 మందికి పంచమని చెప్తారు కాబట్టి దాన్ని తెలియజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాలను కూడా సామాజిక సాధికార యాత్ర పేరుతో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రగతిని తెలియజేస్తూ ఈ బస్సు యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం చతికిల పడిందంటూ హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు. సీఎంగా జగన్ ఫెయిల్ అయ్యారంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితి ఉందంటూ కామెంట్ చేశారు. సీఎం జగన్ 1,00,000 తప్పులు చేశారంటూ మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వచ్చిందంటేనే ఎమ్మెల్యేలకు మూడిందనే విధంగా ఈరోజు పరిస్థితి తయారైంది. అంటే ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ చాలా పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన పార్టీ ఈరోజు చేస్తున్న తప్పులు తప్పిదాలు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో సాగించిన నేరాలు ఘోరాలు వైఫల్యాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టుముట్టాయి. ఈరోజు ఒక వ్యక్తికి అప్పట్లో పురాణాల్లో శిశుపాలునికి 100 తప్పులు చేసే అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణుడు అన్నారు. ఇప్పుడు బహుశా నాకు తెలిసి 1,00,000 తప్పులు దాటించాడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో. ఇన్ని తప్పులు, ఇన్ని తప్పుడు పనులు, ఇంత దోపిడీ, ప్రతిపక్షాలపైన వేధింపులు, అక్రమ కేసులు, స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో బంధించడం, ఇవన్నీ ఒక నియంత పాలనను మరిపిస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలపై అనేక దాడులు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. సీఎం జగన్కు ఫంక్షన్లకు హాజరయ్యే తీరిక ఉంది కానీ హత్యలు జరిగితే కనీసం పలకరించే సమయం లేదా అంటూ ఫైర్ అయ్యారు. దాడులు చేసి అతి కిరాతకంగా దాదాపు 300 మందిని ఈ రాష్ట్రంలో దారుణంగా హత్య చేశాడు బీసీ వర్గాలు. దానికి ఉదాహరణే పక్కనే రేపల్లెలో అభం శుభం తెలియనటువంటి 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ అనే ఒక గీత కార్మిక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని 10th క్లాస్ విద్యార్థి వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశాడని, ఇంట్లో చెప్పాడని, తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే అతను చదువుకున్నటువంటి పుస్తకాల నుంచి పేపర్లు తీసి చింపి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే మరి ఏం చేస్తుండే? ఈ ముఖ్యమంత్రి పక్కన వచ్చి పెళ్లి శుభకార్యంలో పాల్గొన్నాడు, కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించాలని జ్ఞానం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఉన్నాడంటే, ఈ సమస్యల గురించి లోకేష్ గారికి చెప్పుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాల బాధితులను పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారంటే, ఒకసారి బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసిన పోర్టు ఫోటో తీసి పంపితే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో కొత్త పోర్టుల నిర్మాణం కానీ శంకుస్థాపన కానీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో 2 పోర్టులు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతం నుంచి కొన్ని వేల మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్ళిపోవడం మనందరికీ కూడా తెలిసి ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతాం. అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు మనం హార్బర్ నిర్మిస్తున్నాం. మీరందరూ ఒకసారి గమనిస్తే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు అయింది సుమారు. ఇన్ని దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 2 హార్బర్లు ఉన్నాయంటే చాలా సిగ్గుచేటి. మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే 10, 14, 18 అలా ఉంటే హార్బర్లు, మన రాష్ట్రంలో మాత్రం కేవలం 2 హార్బర్లు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇదే 65 సంవత్సరాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన మాట చెప్తా ఉంటారు, నేను అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, నేను విజనరీ అని. మరి మీ విజనరీ అంతా మత్స్యకారుల విషయంలో ఏమైందని నేను అడుగుతాను. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమయంలో ఎక్కడ కానీ ఒక హార్బర్ కానీ పోర్ట్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు? అంటే మత్స్యకారులు అంటే మీకు ఇష్టం లేదా? మత్స్యకారులు అంటే మీకు చులకన? అందుకనే మీరు మాకు తొక్కు తీస్తాం, తోలు తీస్తామని చెప్పి అవమానించి. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం చేస్తున్న అభివృద్ధిని చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి మేరుగ నాగార్జున. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇక నారా లోకేష్ సగం దూరం పాదయాత్ర చేసి
పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. పేదవాళ్ళు ఇంత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ప్రపంచంలోనే ఒక మేధావులుగా తయారవ్వాలని ఇంగ్లీష్ విద్య పెడితే కోర్టులకు వెళ్తాడు చంద్రబాబు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒకేసారి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని చూడలా అతను జగన్మోహన్ రెడ్డి గారు. వాటి మీద కోర్టులకు వెళ్తాడు. ఎంత దారుణం అంటే రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కోర్టులకు వెళ్ళి డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన అని వస్తుంది అని చెప్పినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? అలాంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సహాయం చెయ్యాలా? చంద్రబాబు అనే ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేశామంటూ జగన్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ ఫైర్ అయ్యారు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్. ఇచ్చిన హామీలో 15% మాత్రమే అమలు చేశారంటూ కామెంట్ చేశారు. అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కల్లబొల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే నేను అంశాల వారీగా 2-3 విషయాలు వరుసని చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటిది, ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి, ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. వాళ్ళ మంత్రులతో సహా మద్య నిషేధాన్ని దశల వారీగా పెంచుకుంటూ, దశల వారీగా బ్రాండ్లు మారుస్తూ, లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో, బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి రాలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ నందిగామ సురేష్. ఇలాంటి వాళ్లంతా కలిసి వైసీపీని జగన్ను ఓడిస్తామంటూ సవాల్ విసరడం హాస్యాస్పదమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని దేశం మొత్తం మీద భయపెట్టేవారే లేరని, అలాంటిది జగన్ను భయపెడతామంటూ లోకేష్ అంటున్నారంటూ దుయ్యబట్టారు. ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి రాలా. ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి రాలా. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి 151 సీటు ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్కు ఒక చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లలకు వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు 30 మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన? మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ మధ్య కాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, పాపం అది పాదయాత్రలలో ఇంకో యాత్రలో నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు నడిచాడో తెలీదు. రోజుకు 40-50 కిలోమీటర్లు నడిచేసేవాడు. ఎట్లా నడిచేవాడు అంటే ఎవరికి చెప్పడు దాని సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు. కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఒక మాట చెప్తున్నా, జగన్ రెడ్డి నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అంట భయపెడతాడంట. ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఎవడన్నా భయపెట్టే మగాడున్నా? జనసేనతో పొత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ప్రస్తుతం జనసేనతోనే బీజేపీ కొనసాగుతోందని కామెంట్ చేశారు. బీజేపీతో పొత్తు లేదని జనసేన కూడా ఎప్పుడూ చెప్పలేదంటూ ఆమె కామెంట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పొత్తుపై బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిందో వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మోర్చాతో సమావేశం అయిన తర్వాత వారి సూచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ క్రోడీకరించి
మేము వాటిని కార్యరూపంలో పెట్టేటువంటి ప్రయత్నం పార్టీ చేస్తుంది. అంతర్గతంగా చర్చించుకునేది కదండి, మీడియాతో చర్చించేది కాదు కదా. మా చర్చ మాకు మేము చేస్తున్నాం. పొత్తులు అనేవి మేము పదే పదే చెప్తూనే వస్తున్నాం. మా పొత్తు ప్రస్తుతం జనసేనతో ఉంది. జనసేన కూడా ఎక్కడ మేము బీజేపీతో తెగతింపులు చేసుకున్నామని చెప్పలేదు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాల్లో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవడం అసాధ్యమంటూ కామెంట్ చేశారు. వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూలుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్న 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం ఇది కూడా అమలు చేయము. నీవే స్పష్టంగా చెప్పావు కదా, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని సంచలన కామెంట్ చేశారు ఎంపీ కేశినేని నాని. ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీడీపీకి గుడ్ బై చెబుతారని చెప్పారు. ఆ తర్వాత అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులను కలవక తప్పదని, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని ఫైర్ అయ్యారు నాని. అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను తొక్కిపెట్టేందుకు, కేసీఆర్ను కాపాడేందుకే సీబీఐ విచారణ చేయాలంటూ బీజేపీ హడావుడి చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో కవిత విషయంలో ఏం జరిగిందో ప్రజలు గమనించారని కామెంట్ చేశారు. ఆప్ నేత మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన బీజేపీ నేతలు కవిత విషయంలో ఎందుకు నాంచడు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సిసోడియా కాడికి మొదలు పెడితే అరవింద్ కేజ్రీవాల్ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకల్లా ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని చెప్పి అంటున్నారు. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు, మేము చెప్పేది కాదు. ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనే వాడిని లొంగ తీసుకోవడానికి వరకు వాళ్ళ ఆలోచన. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై 4 రకాల సెకండ్ల కింద కేసులు పెట్టినా సరిపోనంత రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగిందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాకముందే గ్యారంటీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నేతలు తమను 420 అంటూ విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు పొన్నం. గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా, ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జనరల్ గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ 4 రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా 1 సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే 1 నెల రోజులకే అప్పు కట్టియలేదని 420 కేసు పెడితే కూడా ఏ పోలీసులు కేసు పెట్టరు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది. మేము ఇచ్చిన 100 రోజులు, ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని 420 అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఫైర్ అయ్యారు. ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీది ప్రచారం ఎక్కువ, పని తక్కువ అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. ఓట్ల కోసం అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు బాల్క సుమన్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ, వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి